2 దశాబ్దాలకు పైగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన ఓ నిరుద్యోగ ఉపాధ్యాయుడి జీవితంలో మెగా డిఎస్సి కొత్త వెలుగులు నింపింది. 2003లో బీఈడీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మహమ్మద్ వలీ ఖాన్ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం పొందారు. పేర్నమెట్టలో జరిగిన కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల విజయోత్సవ సభలో తన జీవిత ప్రయాణాన్ని వివరించిన ఆయన భావోద్వేగ ప్రసంగం సభలోని వారిని కదిలించింది. పేర్నమెట్టలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల విజయోత్సవ సభలో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుడు పఠాన్ మహమ్మద్ వలీ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో మాట్లాడిన ఆయన 2003లో బీఈడీ పూర్తి చేసినప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారని తెలిపారు. సంస్కృతం సబ్జెక్టులో పోస్టులు తక్కువగా ఉండటంతో ప్రతి డిఎస్సిలో అవకాశం చేజారిపోయేదని చెప్పారు. కుటుంబ బాధ్యతల మధ్య గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ జీవితాన్ని కొనసాగించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న లక్ష్యాన్ని మాత్రం వదలలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డిఎస్సి తనలాంటి వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో కొత్త ఆశలు నింపిందని చెప్పారు. భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో మరింత కష్టపడి సిద్ధమయ్యారని తెలిపారు. తన శ్రమకు ఫలితంగా రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందటం జీవితంలో మరుపురాని ఘట్టమని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చీమకుర్తిలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీగా విధులు నిర్వర్తిస్తున్నారని, తన కుటుంబంతో పాటు విద్యార్థులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. మెగా డిఎస్సి కేవలం ఉద్యోగాల భర్తీ కార్యక్రమం మాత్రమే కాదని, ఎన్నో కుటుంబాల్లో ఆశల దీపం వెలిగించిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. తనలాంటి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది జీవితాన్ని మలుపు తిప్పిన అవకాశంగా మారింది అన్నారు. నేను నా యొక్క డిగ్రీని తిమ్మసముద్రం ఓరియంటల్ కాలేజీలో పూర్తి చేస్తున్నాను 2002లో. తర్వాత 2003లో నా బిఎడ్ సంస్కృతం బిఎడ్ శిక్షా శాస్త్రి అంటారు, దాన్ని 2003 సంవత్సరంలో పూర్తి చేశాను. అప్పటి నుంచి నేను డిఎస్సి పరీక్ష రాస్తూ ఉన్నాను. కానీ సంస్కృతం విషయంలో పోస్టులు అధికంగా లేకపోవడం వల్ల నాకు డిఎస్సి పోస్టు రాలేదనేటటువంటి మానసికమైనటువంటి వ్యధ ఉన్నది. కావున నేను అనేక పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ లెక్చరర్గా, టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునుపు హామీ ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ, మా ప్రభుత్వం వస్తే 16,000 పైసలకు ఉద్యోగాలు అందిస్తాము అని. దాని అనుగుణంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన పిమ్మట నేను అప్లై చేసి పరీక్షలకు సిద్ధంగా ఉన్నాను. పరీక్షలు రాసి నాకు 16వ ర్యాంక్ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో మొత్తం సంస్కృతంలో 27 పోస్టులు ఉంటే ఓపెన్ పోస్టులో 10 ఉన్నాయి. ఉమెన్ పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ 2 పోగా 8 పోస్టులు రావాలి. అయితే నాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కంటే కూడా నాకు ఓపెన్ కేటగిరీలోనే సంస్కృతం పోస్టు నన్ను వహించింది. నాకు 2003 బిఎడ్ పూర్తి చేసుకున్న 22 సంవత్సరాలకు మెగా డిఎస్సి 2025 ద్వారా నారా లోకేష్ గారు అందించినటువంటి మెగా డిఎస్సి 2025 ద్వారా నా యొక్క స్వప్నం, నా యొక్క కళ, నా సబ్జెక్టులో నేను టీచర్ అయ్యేటటువంటి భాగ్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం నాకు అందించింది. కనుక నేను ఎంతో ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ మెగా డిఎస్సి 2025 అనేటటువంటి పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల ఎంపిక అనేది ఎంతో చక్కని పారదర్శకతతో నిర్వహించాలని చెప్పడంలో నాకు ఎటువంటి సంశయము లేదు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సభ వేదికను అలంకరించినటువంటి మన శాసన సభ్యులైనటువంటి శ్రీనివాస్
విద్వాన్ బిఎన్ విజయ్ కుమార్ గారికి మీ అందరికీ కూడా నా నమస్సులు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.